ఏపీ శాసన మండలిలో రెండో రోజు రచ్చ సాగింది. డిఎస్సీ అంశంపై చర్చించాలని వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో మండలిలో ఉద్రిక్తత తలెత్తింది. అభ్యర్థులకు న్యాయం చేయాలని, డిఎస్సీ వ్యవహారంపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేసింది. ఇదే అంశంపై వైసీపీ ఎమ్మెల్సీ బండితోక అరుణ్ కుమార్తో మా ప్రతినిధి సర్దార్ ఫేస్ టు ఫేస్. ఏపీలో రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ఉత్కంఠంగా కొనసాగుతున్నాయి. శాసనసభకు వైసీపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నప్పటికీ మండలిలో మాత్రం వైసీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని డిఎస్సీ అంశంపై నిలదీస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన ఉందనే విషయాన్ని మనతో మాట్లాడడానికి మండితోక అరుణ్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మిగతా వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, డిఎస్సీపై ఈరోజు చర్చకు వచ్చే అవకాశం ఉందా? మండలిలో మేము వరుసగా రెండో రోజు డిఎస్సీ మీద చర్చ కావాలని చెప్పి అడగడం జరిగింది. వాయిదా తీర్మానం అడగడం చెప్పడం జరిగింది. 2 వాయిదా తీర్మానం కూడా తిరస్కరించడం జరిగింది. ఈరోజు మండలిలో మేము అంతా కూడా చాలా ఆశతోటి ఉన్నాం. ఏంటి, లోకేష్ గారు వచ్చారు, అదే లీకేష్ మంత్రి లీకేష్ వచ్చారు, చర్చ జరుగుతుంది అనుకుంటే తీరా చూస్తే చర్చ జరగకుండా పారిపోయి మేము డిఎస్సీ ప్రధానం కాదు అని చెప్పి పారిపోతున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా ఈ డిఎస్సీ మీద చర్చ జరగాలి. దీని అవినీతి మీద, దీని స్కామ్ మీద, ఏ విధంగా పేపర్ లీక్ జరిగిందో, ఏ విధంగా పేపర్ మేనేజ్మెంట్ కోటా కింద ఎన్ని సీట్లు అమ్ముకున్నారో, ఎంత కుంభకోణం జరిగిందో, స్పోర్ట్స్ కోటా కింద ఎన్ని జీవోలు మార్చారో ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలి. ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఆ డిఎస్లో స్పోర్ట్స్ కోటా కింద ఏదైతే సీట్స్ ఫిల్ చేశారో దాన్ని క్యాన్సిల్ చేయాలి. సిబిఐ విచారణ జరగాలని చెప్పి పట్టుబడుతున్నాం. పట్టుపడే వరకు, ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా వైఎస్ఆర్సీపీ సభ్యులు పట్టుబడతాం. సార్, డిఎస్సీలో అక్రమాలు జరగలేదంటూ మొన్న విజయవాడలో ఆత్మగౌరవ సభ నిర్వహించారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఎన్ని ఆత్మగౌరవ సభలు, స్పాన్సర్డ్ సభలు ఎన్ని పెట్టుకున్నా సరే ఆధారాలతో చూపిస్తుంటే ఆధారాలు లేవంటే ఏమని చెప్పాలి? గుడ్డోడు ముందు గుడ్డిగా ఉంటే పర్లేదు, కానీ గుడ్డిగా ఉన్నవాడు నేను నటిస్తుంటే ఎలాగా? ఆధారాలు ఇదిగో రారా బాబు, ఇదిగో మనం మాట్లాడుతున్నామని చెప్తే అది మాట్లాడకుండా రాకుండా నేను సభలో మాట్లాడతాను. సభలో ఎందుకు మాట్లాడతానంటున్నాడు? వైఎస్ఆర్సీపీ సభ్యులు లేరు కాబట్టి సభలో మాట్లాడుతానంటున్నాడు. కౌన్సిల్లో వైఎస్ఆర్సీపీ సభ్యులు ఉన్నారు, అడుగుతారని చెప్పి ఈరోజు మాట్లాడని చెప్తున్నాడు. సో ఈ లీకేష్ మంత్రి తప్పకుండా సభకు రావాలి, సభలో చర్చ పెట్టాలి. ఈ పెట్టినప్పుడు మేము ఆధారాలతో చూపిస్తాం. తప్పకుండా ఈ సిబిఐ ఎంక్వైరీ జరగాలని కోరుకుంటాం. సార్, గతంలో అనేక సార్లు సవాల్ విసిరారు చర్చకు సిద్ధమని, మళ్ళీ ఇప్పుడు ఎందుకని వెనకడుగు వేస్తున్నారు? ఎవరు? తెలుగుదేశం పార్టీ వల్ల. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు పారిపోతున్నారని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడగండి. ఎందుకంటే మేము సిద్ధం అని చెప్తూ ఉంటూ వచ్చారు కదా. ఈరోజు లోకేష్ ట్వీట్ చేశాడంట ఎక్స్లో, ఏమని? ఇది రెండో రోజు నేను వెయిట్ చేస్తున్నానని. నేను కూడా వెయిట్ చేస్తున్నాను రెండో రోజు. కౌన్సిల్కి వచ్చావు కదా 15 మంది మంత్రులతోటి, మరి ఈరోజు సమాధానం చెప్పి డిఎస్సీ మీద చర్చిద్దాం. ఏంటి ఎవరేంటో తెలిసిపోతుంది. అంతే తప్ప డిఎస్సీ మీద చర్చించకుండా నువ్వు పారిపోవడం అనేది, అది కూడా నీ మంత్రిత్వ శాఖ, నీ శాఖలో ఇంత అవినీతి జరిగితే నువ్వు ఇలా పారిపోవడం మాత్రం కూడా తగదు. ఫైనల్గా ఒక క్వశ్చన్, పవన్ కళ్యాణ్ ఎంతవరకు ఈ విషయంపై స్పందించలేదు, దానిపై ఏమంటారు సార్? పవన్ కళ్యాణ్ ప్రశ్నించే పార్టీ, ప్రశ్నలతో పుట్టిన పార్టీ, ప్రశ్నించడానికే పుట్టిన పార్టీ అని చెప్పి పవన్ కళ్యాణ్ చాలా గొప్పగా చెప్పుకున్నాడు. మరి ఈ పవన్ కళ్యాణ్ గారు 3 క్యాబినెట్ మీటింగ్లు రాలేదు, ఈరోజు అసెంబ్లీ జరుగుతుంటే రాలేదు. సరే, ప్రశ్నించే పార్టీ ఈ డిఎస్సీ కుంభకోణం మీద ఎంత కుంభకోణం జరుగుతుంటే ఏమైపోయింది? డిఎస్సీ మీద కుంభకోణం జరిగితే ఏమైపోయింది? అమరావతి మీద ఎంత కుంభకోణం జరుగుతుంటే ప్రశ్నించే పార్టీ ఏమైపోయింది? ఎందుకు పవన్ కళ్యాణ్ గారి గొంతు మూగపోయింది? ఎవరు మూసేశారు? ఇది కూడా ప్రజలకు తెలియాలి. అదేవిధంగా బీజేపీ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ 2 పార్టీలకు కూడా తెలుగుదేశం పార్టీని ప్రశ్నించాలి, గర్జించాలి. వాళ్ళు ఏ విధంగా కుంభకోణం చేశారో ప్రజలకు తెలియజేయాలి. థ్యాంక్ యూ. విద్యాశాఖ మంత్రి లోకేష్ కాదు లీకేష్ అంటూ విమర్శిస్తూనే డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఎమ్మెల్సీ మండితోక అరుణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రావణ్తో సర్దార్ జీ తెలుగు.